కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు, పుత్రకర్ణ, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలని దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికి ముప్పు వస్తుంది. నాయన జాగ్రత్త. తండ్రి, ఇంద్రుడంతటి వాడు రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరకు వస్తే నేను ఎలా కాదంటాను? ఈ శరీరము శాశ్వతమైనది కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తాను, కానీ నన్ను వారించ దానశీలం. పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతన. బమ్మెర పోతన నాటి వరంగల్లు, నేటి జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధిగాంచాడు. మానవమాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు భక్త కవి పోతన్న. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా వారి రచన సాగుతుంది. పండిత పామర జన రంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంఠతా వస్తాయి. పోతన రచనా శైలి, మధుర భక్తి తరువాత కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం పోతన ఇతర రచనలు. 15వ శతాబ్దానికి చెందినవాడు బమ్మెర పోతన. పోతన నాటి వరంగల్ జిల్లా, నేటి జనగామ జిల్లా గ్రామ నివాసి అని, తల్లి లక్కమాంబ, తండ్రి కేసన అని తెలుసుకున్నాం. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి పొందాడని తెలుసుకున్నాం. మానవ మాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయరని, భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికి అంకితం చేస్తారని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామునికి అంకితం చేశాడని తెలుసుకున్నాం. అదేవిధంగా ఆయన రచన శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా సాగుతుందని తెలుసుకున్నాం. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత అని, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం ఉన్న ఘట్టాల్లోని పద్యాలు ప్రతి తెలుగు వారికి కంఠతా వస్తాయని చెప్పి గ్రహించాం. పోతన శైలి, మధుర భక్తి తరువాతి కవులకు ఒరవడిగా నిలిచాయని, వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఆయన ఇతర రచనలని తెలుసుకున్నాం. ఆయన 15వ శతాబ్దం వాడని కూడా మనం గ్రహించాం. నేపథ్యం, ఉద్దేశం. విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి, అనగా రాక్షస చక్రవర్తి. ఈయన ప్రహ్లాదుని మనుమడు. ప్రహ్లాదుని గురించి తెలుసు కదా, నరసింహావతారంలో కనిపిస్తాడు. హిరణ్యకశ్యపుని యొక్క కుమారుడు, శ్రీమన్నారాయణుని యొక్క భక్తుడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని యొక్క మనుమడే ఈ బలి, రాక్షస చక్రవర్తి.
ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురవుతారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా మహావిష్ణువు తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమివ్వడం జరుగుతుంది. బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమిస్తే దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళితే అప్పుడు దేవతల్ని రక్షించడానికి తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని చెప్తాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు తెలుసు కదా. మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహావతారం, ఆ తర్వాత నాలుగవది నరసింహావతారం, ఐదవది వామనావతారం. వామనావతారం అంటే చాలా పొట్టిగా చిన్నగా ఉంటాడు, మరుగుజ్జు. ఆ అవతారాన్ని ధరించిన తర్వాత బలి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తూ ఉన్నాడు. ఆ యాగం చేస్తున్నటువంటి దగ్గరికి బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్లి తనకు 3 అడుగుల నేల కావాలని కోరుతాడు. బలిచక్రవర్తి దానం చేసేటువంటి వాడు, ఆడిన మాట తప్పనటువంటి వాడు. రాక్షసుడైన చాలా అద్భుతమైనటువంటి లక్షణాలతో ఉంటాడు. వామనుడు అడిగిన 3 అడుగుల నేల ఇస్తానని చెప్పి బలిచక్రవర్తి మాట ఇస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహిస్తాడు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు రాక్షస కులానికి అంతటికీ కూడా గురువు, బలిచక్రవర్తి యొక్క గురువు. శిష్యుని కాపాడుకోవాలి కదా. వచ్చినటువంటి వాడు మా వామనుడు చిన్నగా ఉన్నాడు, మరి అతను అడుగుతున్నటువంటిది 3 అడుగుల నేల. 3 అడుగుల నేలని ఏం చేసుకుంటాడు? సరే, అతని ఆకారం కూడా చాలా కొత్తగా ఉంది. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించినటువంటి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అంటాడు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని, దానం గొప్పతనాన్ని తెలియజేసేదే ఈ పాఠం. ఇది ఈ పాఠంలోని ఉద్దేశం. గొప్పవాడా, ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. 3 అడుగులతో 3 లోకాలను కొల్చే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారైన వామనుని పంపించు అని ఈ విధంగా తన వంశగురువైన శుక్రాచార్యుడు తన మేలు కోరి చెప్తుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడైన బలి ఇట్లా అన్నాడు. ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి జీవనాధారం. వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వము భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వారినైనా భరిస్తాను, కాని ఆడిన మాట తప్పిన వారిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధములో వెనుతిరగకుండా వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులైన వాళ్లకు మేలైన మార్గాలు. రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకడం అరుదు. అట్లే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించడానికి ఉత్తముడైన వ్యక్తి దొరికి అదృష్టం అరుదే కదా. ఆచార్య, పూర్వము రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవ్వరూ ఈ సంపదలను మూట కట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మేలలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా?
వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా. మహానుభావ, ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును చూడడం సాధ్యం కాదు. అటువంటి గొప్పవాడు చిన్నవానిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దాన్ని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి? ఓ పండితోత్తమా, నాకు నరకం దాపురించినా సరే, బంధనము ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అంతా అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశమంతా నశించినా సరే, ఏమైనా కాని ఏదైనా రాని, ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు. ఎందుకీ వేల కొద్ది మాటలు అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం వంటి ముఖము, మత్తెల్లిన రాజహంస వంటి నడక కలిగిన అతని ఇల్లాలో వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించింది. ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయడానికై శ్రేష్టమైన బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. అప్పుడు వామనునితో బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు: ఓ ఉత్తమ బ్రహ్మచారి, లేవయ్యా, ఇటు రావయ్యా. నీవు అడిగింది లేదనకుండా ఇస్తా. నీ పాదాలు కడుగనివ్వు, ఇంకా ఆలస్యం దేనికి? వామనుడైన విష్ణు కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు. ఆ పాదం దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలం మేలు కలిగించేది, అన్ని ఉపనిషత్తులకు అలంకారమైంది, భావబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేది. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్ని కూడా కడిగాడు. చక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు, విష్ణు స్వరూపుడవు, వేదాల ప్రమాదం తెలిసినవాడు అయినా నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నా అని పలికి, పరమాత్మనకు ప్రీతి కలుగుగాక అంటూ వెనువంటనే చేతిలో నీటిని దారవోశాడు. అది చూసి లోకం ఆశ్చర్య. ఓ పరీక్షిన్ మహారాజా, అన్ని భూతాలకు విష్ణు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానమియ్యగానే 10 దిక్కులు, పంచభూతాలు బలి బలి అని పొగిడాయి. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము, ఈ కుబ్జోడు విశ్వంబరుడు అలతిల్బోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పను కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదే దానము గీనమున్ బనుకుమా వర్ణిల్ వదాన్యోత్తమా. కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరి మూటగట్టుకొని, వారేరి ఈ సిరి మూటగట్టుకొని పోవజాలిరే. భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై, ఈరే కోర్పులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో. హరుడైనన్
హరి అయిన నీరజ భవుండభ్యాగతుడైనన్ ఔ తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా జీవర్య వేయేటికిన్